హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది 130 స్క్వేర్ యార్డ్స్లోని G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకి కంప్లీట్గా సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. సో సరౌండింగ్స్ అన్నీ చూసుకుంటే కనుక మనకి కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా మనకి రెసిడెన్షియల్ ఏరియా. సో ఎగ్జాక్ట్గా మనకి ప్రాపర్టీ అనేది పటేల్గూడ ఏరియాలో అయితే వస్తుంది. సో దీనికి పక్కనే చూసుకుంటే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంటుంది. సో మీకు అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా, అదే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. సో ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే కనుక మనకి 26-45 అయితే వస్తుంది. సో చూడొచ్చు, మనకి ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి మోటారు, వాటర్ సంపు, సో కనెక్షన్ కూడా చూడొచ్చు. సో ఇది మనకి స్టెప్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి పార్కింగ్ స్పేస్ చూసుకుంటే కనుక మనకి చాలా పెద్దగా అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనకి 2 కార్స్ అయితే పడతాయి. సో కంప్లీట్గా ఏంటంటే వీళ్ళు ఇందులో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్ చూసుకుంటే మనం ఒక బెడ్రూమ్లో అయితే ఎంటర్ అయ్యాం. సో ఇందులో మనకి హాలు ప్లస్ బెడ్రూమ్ కలిపి ఉంటాయి ఇందులోని. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మీకు హాలు ప్లస్ మనకి బెడ్రూమ్ కలిపి ఉంటుంది. ఇదంతా చూసుకుంటే మనకి కిచెన్, ఇది ఓపెన్ కిచెన్. సో కిచెన్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. దీంట్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది మనకి వాష్రూమ్ ఇది. సో చూడొచ్చు ఇక్కడ. సో కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఒక షట్టర్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ బెడ్రూమ్ అయితే ప్రత్యేకించి ఇవ్వలేదు. సో హాల్ స్పేస్ ఏదైతే ఉందో దాన్నే మనం బెడ్రూమ్ ప్లస్ హాల్ కింద అయితే మనం యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో చూడొచ్చు ఇక్కడ మీరు ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ అది. సో వన్స్ మనం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ కామన్ కారిడారు. సో చూడండి, ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే డోర్స్ కూడా చూసుకుంటే మనకి మంచి టేక్ వుడ్ డోర్స్ అయితే ఇచ్చారు. సో మెయిన్ డోర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, హాల్ అనేది మనకి ఎంత స్పేసియస్గా అయితే వచ్చిందో లివింగ్ స్పేస్. సో 26-45 కాబట్టి మనకి హాల్ చాలా పొడుగ్గా వచ్చింది. లెంగ్త్ చూసుకుంటే వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడండి, కంప్లీట్గా మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో ఇది చూసుకుంటే కనుక ఇందులో మనకి మీదనే 2 BHK అయితే వస్తుంది. సో 2 BHK దగ్గర ఎంట్రన్స్ చూసుకుంటే చాలా బాగుంది ఇక్కడ. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఒక బెడ్రూమ్ అయితే ఇక్కడ మనం కవర్ చేస్తున్నాం. సో చూడొచ్చు ఇక్కడ ఈ బెడ్రూమ్ అనేది ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. అలా చూసుకుంటే వెంటిలేషన్ కోసం విండో, నెక్స్ట్ ఇక్కడ సిమెంట్ ట్రాక్స్, అలాగే కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ఈ బెడ్రూమ్ కూడా చూడండి, మనకి పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ పొజిషన్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు, ఇందులో కూడా చూసుకుంటే మనకి వెస్టర్న్ స్టైల్ మనకి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. రూమ్ సైజెస్ కూడా మనకి చాలా బాగున్నాయి. ఇదంతా చూసుకుంటే మనకి హాల్ ఏరియా. సో చూడండి, మనకి హాల్ అనేది లుక్ అనేది ఎంత బాగుందో. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా మనకి కిచెన్ ఇది. కిచెన్లో కూడా చూడొచ్చు, మనకి ప్లాట్ఫామ్ కానీ మనకి వాల్స్కి ఇచ్చిన టైల్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఇదంతా కూడా చూసుకుంటే మనకి బాల్కనీ ప్లస్ మనకి వాష్ ఏరియా అయితే. సో చూడొచ్చు, సరౌండింగ్స్ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్. సో ఎవరైతే మనకి బిజినెస్ మైండెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకి సౌత్ ఫేసింగ్. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి బాల్కనీ నుంచి వ్యూ అయితే చూస్తున్నాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం టెర్రస్ మీద ఉన్నాం ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అది. దాని పక్కనే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది. సో ఎవరైతే మరి కమర్షియల్గా ప్రాపర్టీ చూస్తున్నారో సౌత్ ఫేసింగ్లోని, వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.